పవన్ రంగప్రవేశం విజయాల జాబితా. పవన్ రంగప్రవేశం చాలా కాలంగా క్యారెక్టర్ ఎంట్రీ, అసలు హీరో ఎలా ఎంట్రీ ఇవ్వాలి, మళ్ళీ సెకండ్ హాఫ్ తర్వాత ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చాలా చక్కగా ప్లాన్ చేస్తారు కదా దర్శకులు. సరిగ్గా అప్పుడు అది ఇలా పగులుతుంది, పగిలినప్పుడు వస్తారు, ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఈయన కొద్ది రోజులుగా లేరు అనేది కూడా మనం చాలాసార్లు మాట్లాడాము. ఈ లోపల లోకేష్ ఇది ప్రమోషన్ అది అయింది, అది కూడా మిగిలి ఉంది అనుకుని. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా నేను ఒక జాబితా, విజయాల జాబితా, తన శాఖల విజయాల జాబితా ప్రకటించారు. అందులో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అని ప్రస్తావించినప్పటికీ చాలా ముక్తసరిగా క్లుప్తంగా తన శాఖలకు సంబంధించినటువంటి విజయాలు, ఆ ప్రకటనకు దాన్ని పరిమితం చేయడం అనేది మటుకు ఆసక్తి కలిగించే అంశం. ఎందుకంటే మొత్తం కూటమి చంద్రబాబు నాయుడు వల్ల ఇదైంది, లేకపోతే దీని తర్వాత కూడా మళ్ళీ ఉంటేనే ఇంకో 10 ఏళ్ల పాటు కానీ జరగదు. రెండో ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలో రెండో స్థానం అచ్చిరాదు అని ఎప్పటి నుంచో ఉన్న మాట అది. ఆ రెండో స్థానంలో నాదెండ్ల భాస్కర్రావు ఉన్నప్పుడు, ఆ రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఆ రెండో స్థానంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు, ఆ రెండో స్థానంలో ఇంకా ఒక పెద్ద జాబితా చెప్తాను నేను. సో ఇక్కడ ఈ ప్రభుత్వంలో పార్టీలో కాకపోయినా ఎన్డీఏలో రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో రెండో స్థానం కొంచెం ఇబ్బందికరంగా మారుండొచ్చు, కానీ ఆయన తన శాఖలు వాటి వల్ల ఈ విజయాలు సాధించాను, అవి కూడా ప్రధానంగా కేంద్రం ఇచ్చిన నిధుల వల్ల జరిగాయి అన్న పద్ధతిలో ఆయన చెప్పుకొచ్చారు. సాధించిన వాటికి చెప్పుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఇంకా ఉపాధి హామీకి సంబంధించి కానీ, సామాజిక న్యాయానికి, పర్యావరణానికి, ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇచ్చొచ్చిన హామీలకు, వీటన్నిటికి సంబంధించి జరగాల్సిందైతే చాలా ఉంది అన్న వాస్తవాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా రెండో అంశము రాజకీయ భాగం. దీంట్లో ఇది రాజకీయంగా ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయటం అన్నది ఈ మధ్య కొంచెం ఫోకస్ తగ్గింది అని ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో దాన్ని సెట్ చేయడానికి కూడా ఈ సందర్భాన్ని వాడుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు యోగా డే కోసం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అదే ప్యాటర్న్ మార్చేశారు. 1+1 దగ్గర నుంచి 1+2, 1+1 బాబు ప్లస్ పవన్ అన్న దగ్గర నుంచి 1+2 లోకేష్ బాబు కళ్యాణ్ బాబు అన్న దగ్గరికి అది ఇప్పుడు మారింది. దానికి రీఅడ్జస్ట్మెంట్ ఎలా జరుగుతుంది అన్న విషయం ఒకటైతే, పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద ఇందాక మనం మాట్లాడిన రెడ్ బుక్ దాంట్లో కూడా ఆయన ఈరోజు ఒక ట్వీట్ లాంటివి చేశాడు. పైగా ఆయన పెద్ద హీరో కదా, డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట వాడకూడదు, బయట వాడితే రాజకీయాలకు అవి బెడిసి కొడతాయి, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడేటటువంటి అవకాశం లేదు అని ఎన్నో డైలాగులు చెప్పి, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప లాంటి డైలాగులు, చూడప్ప సిద్ధప్ప లాంటి డైలాగులు, ఇవన్నీ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ డైలాగులు సినిమాల కోసమే ఆయన అంతకుముందు కూడా చెప్తూ వచ్చాడు ఎప్పటికప్పుడు. నేను బయట చాలా సామాన్యుడిని, ప్రత్యేక పరిస్థితుల్లో సినిమాలకు వెళ్ళాను తప్ప ఇంకోటి కాదని. సినిమాని ఏదో ఎక్కువ గ్లోరిఫై చేసే పని ఇప్పుడు చేయలా. కానీ జగన్గా ఆయన పవన్ సమాధానం, సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఇప్పటికి కూడా ఆ మాటకు వస్తే, హరిహర వీరమల్లు ఆగిన తర్వాత కొత్త డేట్ రాలేదు, ఎలా బుక్ చేసుకోవాలని అభిమానులు ఇవి ఉంటే, 3వ సినిమా కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని వార్తలు. అంటే ఒరిజినల్ గుండా ఓజీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 అయిపోవచ్చాయి దాదాపు. కాబట్టి 3వ సినిమా కూడా చేయబోతున్నారని. సో 3వ సినిమా కూడా చేయబోతున్న పవర్ స్టార్ కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సినిమా డైలాగులు సినిమాల్లోనే బయటకు వస్తాయి, మీరు బయట అయితే శాంతి భద్రతల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాము అని ఆయన ఒక హెచ్చరిక లాంటిది. అది ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్న దానికి తన గొంతు కలపడంలాగా కూడా మనం భావించవచ్చు. ఎందుకో ఈ ధోరణులు పెరిగాయి ఇప్పుడు. ఈరోజు ఇందాక నేను చూస్తున్న వస్తూ భీమవరంలో 2 యువకులు చాలా భయంకరంగా దౌర్జన్యానికి దీనంతటికి పాల్పడి ఒక భయోత్పాతం సృష్టించారు అని. ఉదయం నేను వస్తుంటే మహిళా సంఘం 5 రమాదేవి చెప్తున్నారు, మొన్న కుప్పంలో జరిగిన ఘటనలో అసలు ఇన్ని రోజుల నుంచి అమ్మాయికి వచ్చే పెన్షన్ అప్పిచ్చిన వాడే తీసుకుంటున్నాడంట. అంటే కింద స్థాయిలో రాజ్యం పైన ఎవరు మారారు, ఎవరు అధికారంలో ఉన్నారనే దాంతో నిమిత్తం లేకుండా ఎలా నడుస్తున్న వ్యవహారాలని ఒక ఆందోళన కలుగుతుంది. సో పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలు, ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. బట్ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, పవన్ గ్రాఫ్, ముఖ్యంగా జనసేన గ్రాఫ్ పడిపోతూ ఉంది అని అన్ని సర్వేల్లో వస్తుంది. మొదట కేకే సర్వే వచ్చింది, ఇప్పుడు రైస్ సర్వే వచ్చింది, మధ్యలో ఒక 2 ఇంతగా పరిచయం లేని సర్వేలు అవన్నీ కూడా ప్రకటిస్తున్నాయి.
దాదాపు ఇప్పటికీ ఒక 64%, 65% దాకా జనసేన అనుకూలత తగ్గిపోతూ ఉంది. దీనికి ఏం కారణం అది కూడా ఆలోచించాలి కదా. విజయాల జాబితా చెప్పేటప్పుడు ఈ విముఖత, ఈ ప్రతికూలత ఎక్కడి నుంచి వస్తుంది? సామాజిక న్యాయం అన్నది జనసేనకు ఒక ముఖ్యమైన పునాదిగా ఉండాలి. నిజానికి చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా జ్యోతిబా ఫూలే బొమ్మతోనే పెట్టారు, మదర్ తెరెసా జ్యోతిబా ఫూలే. అక్కడి నుంచి ఇప్పుడు మదర్ తెరెసా బొమ్మ అలాగా అంతగా పెట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కడ లెక్కలు తప్పుతున్నాయి, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది అన్నట్టుగా ఇప్పుడు లెక్క ఎక్కడో తప్పుతుంది. సో ఆ లెక్క చక్కదిద్దుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉన్నట్టు కనిపిస్తుంది. రైస్ సర్వే, అంతకుముందు కేకే సర్వే, వీటిని సంకేతాలుగా తీసుకోవాల్సిన అవసరం మటుకు తెలుగుదేశంకి ఉంది, అంతకంటే ఎక్కువగా జనసేనకు ఉంది. ఎందుకంటే అది ఇప్పుడిప్పుడే మొదటిసారి అకౌంట్ తెరిచిన పార్టీ, ఫస్ట్ అకౌంట్. ఇప్పుడే ఇదవ్వకపోతే నిలదొక్కుంటే ఇప్పుడు నిలదొక్కుకోవాలి. లేకపోతే చాలా పార్టీలు వన్ టైం వండర్స్ అంటుంటారు, ఒక్కసారి అద్భుతం అది జరగకుండా ఉండాలి అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ చేంజ్ ఎక్కడొచ్చింది అన్నదాన్ని ఆయన ఆలోచించుకోవాలి. అంటే యువశక్తి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే వర్మ, లాస్ట్లీ తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తాయి. ఏది ఇప్పుడు మురుగన్ కాన్ఫరెన్స్ అని, మురుగన్ భక్త సమ్మేళనాన్ని ఇటువంటిది ఏదో తలపెట్టారంట, తప్పేం లేదు. దానికి ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, వీళ్ళంతా సనాతన ధర్మ ప్రతినిధులుగా వెళ్తున్నారు. అక్కడ డిఎంకేకు వీళ్ళకి ఎప్పుడు నడుస్తుంటుంది కదా. దీని మధ్యలో డిఎంకే వాళ్ళు కూడా ముందుగా ఒక రెండు రోజులు పెట్టారు, మురుగన్ అంటే తమిళనాడుకు మారు పేరు, ఇక్కడ ఏదో ఒక పార్టీకి ఎలా కుదురుతుందని. ఈ మధ్య హోంమంత్రి అమిత్ షా వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంలో విమర్శ చేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ మా రాష్ట్రానికి వచ్చి పదే పదే ఈ సనాతన అని చెప్పుకుంటూ తమిళ భాషను కూడా మేళవించి, వాళ్ళేమో దేశం మీద హిందీ రుద్దుతున్నారు, వాళ్ళేమో ఇక్కడికి వచ్చి తమిళ యోధుల్లాగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఇది ఎలా కుదురుతుందని ఈరోజు అమిత్ షా కూడా ఒక ప్రకటన చేశారు కదా నిన్న. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఇంకా సిగ్గుపడే రోజులు వస్తాయి, హిందీనే దేశం అంతా. హిందీ వస్తుందా వర్మకో, లేకపోతే ఇంకొక ఎలా వస్తుంది? వాళ్ళు దక్షిణాదిని వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎజెండా ఏ అరుణ్ జైట్లీజీ మై కాకినాడ సే బాత్ కర్తా హై అన్న రోజున ఉన్నటువంటి అపహాస్యం చేసిన రోజు నుంచి, చెగువేరా రోజు నుంచి, జ్యోతిబా ఫూలే రోజు నుంచి ఈ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషను, అలాగే అక్కడ లోకేష్, ఈ రెండింటి మధ్యలో జనసేన మీద వస్తున్న ఎఫెక్ట్కి ఇవన్నీ కారణాలు అనిపిస్తుంది. మరి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే.